ఇమేజ్ న్యూస్ కి తిరిగి స్వాగతం. రంపచోడవరం యువత శిక్షణ కేంద్రంలో కాకినాడ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ యువసేన కార్యకర్తల ఎంపిక కొరకు ఐటీడీఏ అధికారి పర్యవేక్షణలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 30 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంటా చందన, జిల్లా యువ సామాన్యాధికారి నెహ్రూ యువ కేంద్ర దినేష్, ఐటీడీఏ పీఓ అంజనీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లి నవజీవన్ నగర్లో డ్రైన్ల సమస్యపై ఇటీవల ఇమేజ్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. వెంటనే ఆ ప్రాంతంలో పూడికతీత పనులను చేయించి సమస్యను పరిష్కరించారు. దీనిపై యూత్ సెక్రటరీని వివరణ కోరగా పంచాయతీ సిబ్బంది కొరత కారణంగా ఇంతవరకు చేయించలేకపోయామని, శాశ్వతంగా డ్రైన్ నిర్మాణం చేపట్టడానికి అంచనా వేసి నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు కార్యదర్శి ఎన్ సాయిరాం తెలిపారు. ఏలేశ్వరం ఆర్టీసీ డిపో డిఎం థామస్ బాబు అభివృద్ధి ధ్యేయంగా ఇంటింటికి వెళ్లి ఆర్టీసీ సంస్థ అందజేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేశారు. ఆర్టీసీ ఒక పెద్ద సంస్థ. ఈ సంస్థకి ప్రజలందరూ కూడా సహకరించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని, ప్రతి గడప గడపకి వెళ్ళి మేము చెప్పాలని నిర్ణయించుకున్నటువంటి ఆదేశానుసారం మేము ఈ ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణికులను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి, సురక్షితంగా గమ్యానికి చేరవచ్చు. మీరు అనుకున్న టైంకి ఎక్కడ పడితే అక్కడ తిప్పుతారు, ఎక్కడైనా సరే మిమ్మల్ని ఎక్కించుకుంటారు. కాబట్టి మీ అందరూ సహకరించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముమ్మడివరం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. పలు వార్డుల్లో త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ వంటి పనులు సక్రమంగా లేకపోవడంతో కౌన్సిలర్లపై ప్రజలంతా మండిపడుతున్నారని పలువురు కౌన్సిలర్లు పేర్కొన్నారు. ముమ్మిడివరం పలు వార్డులలో పారిశుధ్యం లోపించి దోమలు విచ్చలవిడిగా పెరిగి ప్రజల అనారోగ్యం పాలవుతున్నారని ప్రజలు కౌన్సిలర్లపై మండిపడుతున్నారని కౌన్సిలర్లు పేర్కొన్నారు.
అదేవిధంగా 1,30,000 కలవ చేయడం జరిగింది. స్కూల్ నడుస్తున్న టైంలో ప్రాక్టీస్ కదా. ఒక కాంట్రాక్ట్కి లైసెన్స్ ఓకే అయిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం కాదు అంటే సగంలో ఆఫీస్ ఉండేస్తారని అందులో పండుగ చచ్చిపోతారు కదా. స్కూల్ ప్లేస్ చేస్తారు సార్ ఇప్పుడు 6 నెలల వరకు మీరు పట్టించుకోవాలంటే నోటీస్ కూడా ఇవ్వడం అంతే కదా మీరు చెప్పింది. నోటీస్ ఇవ్వడం కదండి, మనం అక్కడ సగం పని చేసి ఉంది సార్. ఆ కూడా ఏమైనా పడిపోతే సాయిపాసం గారు నాకు తెలిసి ఒక 10 సార్లు ఆ కాంట్రాక్ట్ పిలిపించి చెప్పడం జరిగింది, మిమ్మల్ని పిలిపించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ తూముడు ఎవరైనా కూడా అందులో పడుతూ చచ్చిపోతే ఏంటి పరిస్థితి సార్? ఎవరు దానికి బాధ్యత మీరు వహిస్తారా, మమ్మల్ని వహించమంటారా? అలాగే అసలు 1,30,000 కలవకి డైలీ మీరు ఏమని చెప్తున్నారు అంటే ఇలా చెప్పుకుంటే వస్తారు మీరు పదం అంతే. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత స్తంభాలు తీయించి బాధ్యత మీరేం చెప్పారు. ఇప్పుడు వచ్చి ఒక స్తంభం కలపలేదు, 5 స్తంభాలు వేశారు అన్నారు. నెలకు స్తంభం చెప్పుని తీస్తే ఈవేళ 10,000 తీసుకొచ్చు సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం నగర పంచాయతీ మీద వాళ్ళు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం ఎక్కడ తెలుసు. మండలంలో ఎక్కడైనా చిన్న పని చెప్తుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందిస్తుంది. నగర పంచాయతీ పరిధిలో మాత్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదానికి అడ్డంగా ఉన్నాయని తీయమంటే 5 నెలలు కూడా రావద్దు. 5 నెలలు సార్ వెంటనే కడవలు కూడా వేరే వాళ్ళు చూపించారు. నాకు అక్కడ పంచాయతీ దయచేసి ఇది మనం సార్ మనం చేయండి మేడం. ఇమేజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.